నువ్వు ఆ ప్రేమని ఆ రోజు కలిసి పడుకున్న బెడ్ మీదే వదిలేసి వెళ్ళిపోయావు. ఛా! వినోద్, సారీ. కానీ నేను నిన్ను అలా వదులుకోలేకపోయానే. దూరమని నేను ఎలాగైనా తిరిగి దక్కించుకునే వరకు ఆ ప్రయత్నం ఆపకూడదని బెంగళూరులో నా జాబ్కు రిజైన్ చేసి మరీ వచ్చేశాను. వినోద్, నేనంటే నీకు ఇంత పిచ్చి ప్రేమ ఉందని నేను అస్సలు అనుకోలేదు. అయినా నేను నిన్ను వాంటెడ్ గా వదులుకోలేదు. పరిస్థితులు నన్ను నీ నుంచి దూరం చేశాయి. ఒక యాక్సిడెంట్ లో కోమా స్టేజ్ కి వెళ్ళిపోయాను. నాకంటూ ఇక్కడ ఎవరూ లేరు. నిన్ను కాంటాక్ట్ చేయడానికి కూడా అవకాశం లేకుండా ఫోన్ కూడా మిస్ అయ్యింది. ఆ తర్వాత నాకు నోటెడ్ ఉన్న కొన్ని నెంబర్స్ కి కాల్ చేసి నీ కాంటాక్ట్ తెలుసుకున్నాను. ఇవాళ ఇలా నీ ముందుకి రాగలిగాను. ఇదేంటి, ఎవరితో మాట్లాడుతుంది? అబ్బా, ఫేస్ కనబడట్లేదే. అంటే నేను అనుకున్నట్టు నువ్వు నాకు హ్యాండ్ ఇవ్వలేదా? లేదు వినోద్, నిజంగా హ్యాండ్ ఇచ్చిందాన్ని అయితే ఇవాళ నేను నీకు మళ్ళీ ఫోన్ చేసేదాన్నా చెప్పు. అది కరెక్టే. ఇలా కాదు, దగ్గరికి వెళ్ళి చూస్తే ఎవరో తెలుస్తుంది. వినోద్, ఇక మీదట నువ్వు నా గురించి ఏ టెన్షన్ పడకు. నేను నీ నుంచి ఎక్కడికి వెళ్ళలేదు. సౌమ్య, ఇక మనం ఇలా ఉండటం కరెక్ట్ కాదు. పద, ఈ గుళ్ళో పెళ్లి చేసుకుందాం. పెళ్ళా? ఏంటి, నీకేమైనా పిచ్చా? అదేంటి అలా అంటున్నావు? లైఫ్ లో మనకి ఏ సెటిల్మెంట్ లేకుండా పెళ్ళేంటి? నువ్వు ముందు బెంగళూరుకి వెళ్ళి వదిలేసిన నీ జాబ్ మళ్ళీ సంపాదించుకో. ఈలోగా నాకు ఇక్కడ కొన్ని ముఖ్యమైన పనులున్నాయి. అవి ఫినిష్ చేసుకుని నేను వచ్చేస్తాను. దెన్ మనం పెళ్లి చేసుకుందాం. ఏం మాట్లాడుకుంటున్నారు వీళ్ళు? అంతే అంటావా? అంతే. కానీ నాకు ఆల్రెడీ ఇక్కడ జాబ్ రెడీగా ఉంది. వెంటనే జాయిన్ అవ్వమంటున్నారు కూడా. అబ్బా, మన ప్లేస్ ని వదిలిపెట్టి ఇక్కడేంటి జాబ్ చేయడం? నువ్విక్కడికి నా కోసమే వచ్చావు కదా, నేను కలిసాను కదా. ఇంకా ఈ హైదరాబాద్ తో పనే ముందు నీకు. కరెక్టే అనుకో, అలాగే చేస్తాను. ఇవాళ బెంగళూరు వెళ్ళిపోతాను. కానీ నువ్వు త్వరగా వచ్చేయాలి మరి. సరే సరే, వస్తాను. నువ్వు నా ప్రాణం బంగారం. సరే.